నమస్కారం అండి, వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా మనం స్టవ్ పైన కడాయి పెట్టుకుందాము. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత మనం దీంట్లో 1 స్పూన్ వెల్లుల్లి తరుగు యాడ్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకుందాం వెల్లుల్లి తరుగు యాడ్ చేసుకోవాలండి. దీన్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ సన్నగా తరిగింది యాడ్ చేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్నవి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఫ్రెంచ్ బీన్స్ యాడ్ చేసుకుందామండి. వెజిటేబుల్స్ అన్నీ మనం సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నామండి. వీటిని 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా 1 మినిట్ పాటు కుక్ చేసుకుందాము. 1 మినిట్ అయిన తర్వాత మనం దీంట్లో మష్రూమ్స్ యాడ్ చేసుకుందామండి. 1 కప్ మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాను. ఇలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకున్నవి. మీరు కావాలంటే వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం మిక్స్ చేసుకుంటూ కలుపుకుందామండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అప్పుడు మష్రూమ్స్ త్వరగా కుక్ అవుతాయండి. అందుకని హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మష్రూమ్ కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకున్నాం. అలాగే 1 టీ స్పూన్ వినీగర్ కూడా యాడ్ చేసుకుందామండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని మష్రూమ్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మష్రూమ్స్ కాస్త సాఫ్ట్ అయినాయి కదండి. దీంట్లోకి మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందామండి. 1 బౌల్ రైస్ యాడ్ చేసుకున్నాను. ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ అన్నమాట. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందామండి. రైస్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, బాస్మతి కానీ నార్మల్ సోనా మసూరి కానీ ఏదైనా తీసుకోవచ్చండి. లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, చూసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుందాం, బ్లాక్ పెప్పర్. వీటన్నిటిని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుందామండి, మొత్తం అంతా కలిసేలాగా. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని అంటే మన మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ కుకింగ్ అంతా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లికాడలతోటి మనం గార్నిష్ చేసుకోవాలి, స్ప్రింగ్ ఆనియన్స్ తోటి. అంతే మన మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.